నమస్కారం అందరికీ యజ్ఞేన కల్పతకి స్వాగతం. ఇప్పుడు ఒక విషయం చాలా వరకు స్పష్టమవుతుంది. భారతదేశం రాబోయే 5 సంవత్సరాల కోసం ఒక పెద్ద వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ ఉపఖండంలో ఒక కీలక భౌగోళిక రాజకీయ పరిణామం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది. దీనికి సంబంధించిన సంకేతాలు రష్యన్ మీడియా నివేదికల ద్వారా కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల మాస్కో టైమ్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్ అదనపు S-400 వైమానిక రక్షణ వ్యవస్థలో కొనుగోలు చేయడానికి అధికారంగా ఆసక్తి చూపిస్తుంది. రష్యా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. గతంలో రష్యా నుండి 5 S-400 యూనిట్లను కొనుగోలు చేసినప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తుందా లేదా అనే చర్చ పెద్దగా జరిగింది. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకమైన మినహాయింపు ఇవ్వడంతో భారత్ ఎలాంటి ఆంక్షలు ఎదుర్కోకుండా కొనుగోలు పూర్తి చేసింది. అదే సమయంలో టర్కీ, చైనా వంటి దేశాలు S-400 కొనుగోలు చేసినందుకు అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు భారత్ మళ్ళీ అదనపు S-400ను కొనుగోలు చేస్తే అమెరికా నుండి మరోసారి మినహాయింపు కోరుతుందా, లేకపోతే తన జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం నేరుగా కొనుగోలు చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తనున్నాయి. ఇటీవల కాలంలో రష్యన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విదేశాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేశం భారత్ అని రష్యా వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయని రష్యన్ మీడియా ప్రశంసిస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద 3 S-400 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో 2 పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో, మరొకటి సిలిగురి కారిడార్ వద్ద మోహరించబడ్డాయి. ఇంకా 2 యూనిట్లు రావాల్సి ఉంది. వాటిలో ఒకటి ఈశాన్య భారతదేశంలో, మరొకటి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది చూస్తే భారత్ ప్రధానంగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వ్యూహాలు రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది. భవిష్యత్తులో అదనపు S-400 యూనిట్లు అందుబాటులోకి వస్తే మొత్తం పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అత్యాధునిక వైమానిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చైనా తన J-35 5వ తరం యుద్ధ విమానాలని పాకిస్తాన్కి ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామం భారత్కు కొత్త సవాళ్లను తీసుకురావచ్చు. భారత్ వద్ద ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటు లేకపోవడంతో J-35 లాంటి విమానాలను ఎదుర్కొనేందుకు S-400 లాంటి ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థల ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. అదేవిధంగా నీటి వనరుల అంశం కూడా భారత్ పాకిస్తాన్ సంబంధాలలో కీలక అంశంగా మారబోతోంది. ఇండస్ జల ఒప్పందంపై భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. చైనాబ్ నది ప్రవాహ నియంత్రణ వంటి చర్యలు పాకిస్తాన్లో నీటి కొరతపై ప్రభావం చూపుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో పాకిస్తాన్ ఒత్తిడికి లోనైన సైనిక చర్యలకు పాల్పడి పరిస్థితి ఏర్పడితే భారతదేశంలోని ఆనకట్టలు, కీలక మౌలిక సదుపాయాలను రక్షించుకోవడంలో S-400 వ్యవస్థలు అత్యంత కీలక పాత్రను పోషించగలవు. S-400 వ్యవస్థలు శత్రు యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను దూరం నుంచే గుర్తించి నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందుకే ఇవి భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలక భాగంగా మారుతున్నాయి. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధ భవిష్యత్తులో కొంత తగ్గుముఖం పట్టినట్లయితే భారత్ ఇచ్చే కొత్త S-400 ఆర్డర్లు, డెలివరీలు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అదనపు S-400 వ్యవస్థల కొనుగోలు అంశం భారత్ భద్రతా వ్యూహంలో ఒక కీలక మార్పుగా గణించబడుతోంది. దీనిపై అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాల ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఇలాంటి ముఖ్యమైన జియోపాలిటికల్ పరిణామాలపై మరిన్ని అప్డేట్లు వస్తే వాటిని మీకు అందిస్తూనే ఉంటాము. ధన్యవాదాలు. భగవంతుడు ఎల్లప్పుడూ మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.